పెట్టుకోవాల్సి వస్తుంది. అది పెంచుతారేమో. ఇవన్నీ చూసి భయపడుతున్నారా రేపు పొద్దున్న ప్రజల్లోకి వెళ్ళడానికి? తమ్ముళ్ళు 25వ తేదీ నుంచి ఫ్రీగా వెళ్ళి మాట్లాడి వచ్చేస్తారా? అది తెలిసి దాన్ని ఎలా అధిగమించాలో చంద్రబాబుకు తెలుసండి. అంటే మన చేతిలో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? వీళ్ళకి కావాల్సిందే చేస్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీని ట్రోల్ చేయడానికి టీడీపీ వాడు వెళ్ళి వైసీపీ వాళ్ళతో కూర్చుని అక్కడ 10 మంది పొగిడింది పోయి ఏడ్చింది ఒక్కటే చూపెట్టేవాడు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏది అట్లాగేం తీనీరు. ఉంటే గనక సెల్ ఫోన్ లాక్కుంటారు, లోపల ఏమంటారు, ఏమైనా చేస్తారు. బేసిక్గా ఫస్ట్ జరిగేది ఏంటంటే ఎక్కడికి పోయినా వాళ్ళు, నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు, నేను జనాలను అబ్జర్వ్ చేసిన మేరకు, ఇంటికి వెళ్ళి మీ ఇంటికి మొత్తం నేను చేశానని ఆ పేపర్ పట్టుకుని వెళ్ళారనుకోండి, ఇదిగో ఈ అమ్మాయి 40 ఏళ్ళు, ఆమె 20 ఏళ్ళు, నువ్వు ఇస్తానని 1500 ఏదని అడుగుతారు వాళ్ళు. లేబర్ మొహమాటం ఏం లేదు. అలా కాకుండా వీళ్ళు ఇల్లు ఇచ్చిన వాళ్ళకో వీళ్ళ కార్యకర్తల దగ్గరకో వెళ్ళి అంతవరకు 4-5 వరకు కలిసి అక్కడ ముందుగానే ప్రిపేర్ చేసి, ఇప్పుడు చంద్రబాబు గారు కనుక కళ్ళు తాగడము, లేకపోతే చేపలు తింటమో, వండి తింటమో, ఇట్లాంటివి ఉన్నాయి చూడండి, అక్కడంతా పాజిటివ్ గానే మాట్లాడతారు కదా. అట్లాంటివి వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు, ఒక 5-10 ఇళ్ళు. అవి వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, మిగతాది ఆ రోడ్డు మీద నుంచి హ్యాండ్ మైక్ లో ఉపన్యాసం మీద ఇచ్చేసేసి వాటిని ఫోకస్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను.